నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రష్యా పర్యటనలో పుతిన్ తో మోదీ ద్వైపాక్షిక చర్చలు అణు ఇంధనం రక్షణ హైడ్రోకార్బన్ల రంగాల్లో సహకారంపై కాసేపట్లో ఒప్పందాలు కీర్తి ఆజాద్ ను సస్పెండ్ చేసిన వేళ భాజపా సీనియర్ల ప్రత్యేక భేటీ టీడీసీఏ అవినీతి వ్యవహారంలో మోదీ జోక్యానికి దర్భంగా ఎంపీ డిమాండ్ అమరావతి బృహత్ ప్రణాళికపై నోటిఫికేషన్ జారీకి సిద్ధమైన సిఆర్డీఏ ఈ రాత్రికే వెలువడే అవకాశం నెల రోజులు ప్రజాభిప్రాయ సేకరణ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పరిణామాలపై విచారణ ఉప సభాపతి నేతృత్వంలో కమిటీ బడ్జెట్ సమావేశాల నాటికి నివేదిక ఇస్తుందని కోడెల వెల్లడి అయుత చండీ యాగానికి రెండో రోజు పోటెత్తిన భక్తులు వెంకయ్య దత్తాత్రేయ జస్టిస్ చలమేశ్వర్ పూజలు కుంకుమార్చనకు తరలివచ్చిన మహిళలు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ఉన్మాది ఘాతుకం పట్టపగలే విచక్షణారహితంగా దాడి ఎంపీటీసీ సహా ముగ్గురు మృతి భారత్కు అత్యంత స్నేహశీల దేశమైన రష్యాతో ఆర్థిక ఇంధన భద్రత వంటి అంశాల్లో పరస్పర సహకారాన్ని మరింత పటిష్టం చేసుకునే ఉద్దేశంతో 2 రోజుల పర్యటన కోసం మాస్కో వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రష్యా వెళ్లిన మోదీ క్రెమ్లిన్లో జరుగుతున్న 16వ భారత రష్యా శిఖరాగ్ర సమావేశంలో పుతిన్తో కీలకమైన రక్షణ భద్రత అణు హైడ్రోకార్బన్ల రంగాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో కుదంకుళం అణు విద్యుత్ కేంద్రానికి చెందిన 5, 6వ యూనిట్ల స్థాపనకు సంబంధించి ఈ చర్చల్లో ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. భారత్లో తయారీ చమురు వాయువు అన్వేషణ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యంపై ఇరువురు నేతలు చర్చించినట్టు తెలిసింది. ఉగ్రవాదం తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం సహా ఇతర అంతర్జాతీయ సమస్యలపై ఇరువురు చర్చించే అవకాశం ఉంది. అనంతరం రష్యా అధ్యక్ష భవనంలో 2 దేశాలకు చెందిన పలు సంస్థల సీఈఓలతో మోదీ పుతిన్ సమావేశమయ్యారు. ఈ భేటీలోనే పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అనంతరం ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా పేరుతో జరిగే సమావేశంలో పాల్గొననున్న మోదీ సుమారు 3,000 మందిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంతకుముందు మోదీ రష్యా జాతీయ విపత్తు నిర్వహణ కార్యాలయం మాస్కోలోని యుద్ధ వీరుల స్మారక చిహ్నాన్ని సందర్శించారు. ఈ ఉదయం జాతిపిత మహాత్మా గాంధీ స్వదస్తూరితో రాసుకున్న డైరీలోని ఓ పేజీని పుతిన్ భారత ప్రధానికి అందించారు. ఇదే సమయంలో 18వ శతాబ్దంలో బెంగాల్ రాజ్యాన్ని పాలించిన నజాఫీ రాజవంశీయులకు చెందిన ఓ కత్తిని కూడా బహూకరించారు. అనంతరం జాతీయ విపత్తు నిర్వహణ కార్యాలయానికి వెళ్లిన మోదీ అక్కడి అధికారులతో 30 నిమిషాల పాటు సమావేశమై విపత్తులు ఎదురైనప్పుడు అప్రమత్తమయ్యే విధానంపై అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో వివిధ శాఖలను సమన్వయం చేసే తీరును తెలుసుకున్నారు. ఆ తర్వాత యుద్ధ వీరుల స్మారక చిహ్నం వద్ద 2వ ప్రపంచ యుద్ధంలో అమరులైన సోవియట్ యూనియన్ సైనికులకు నివాళులు అర్పించారు. ఢిల్లీ క్రికెట్ సంఘం అవినీతి వ్యవహారం మరోసారి కమలనాథులను ఇబ్బందుల్లోకి నెడుతున్నట్టే కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఎంపీ కీర్తి ఆజాద్ ను సస్పెండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయంపై పార్టీ సీనియర్ నేతలు ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. బీహార్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇలాగే సమావేశమై పార్టీ నాయకత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రకటన వెల్లడించిన అగ్రనేతలు ఈసారి మాత్రం సరైన వేదికపై ప్రస్తావన తేవాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు పార్టీ తనకు పంపిన తాకీదులకు ఖచ్చితంగా సమాధానమిస్తానని కీర్తి ఆజాద్ స్పష్టం చేశారు. ఢిల్లీ క్రికెట్ సంఘం అవినీతి వ్యవహారంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఎంపీ కీర్తి ఆజాద్ను సస్పెండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయంపై పార్టీ సీనియర్ నేతలు ప్రత్యేకంగా సమావేశం కావడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. బీహార్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమి తర్వాత ఇలాగే అగ్రనేత అడ్వాణీ నేతృత్వంలో సమావేశమై పార్టీ నాయకత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసిన అగ్రనేతలు ఇప్పుడు మరోసారి సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి నివాసంలో
భవన్లో జరిగిన ఈ భేటీకి అగ్రనేత అడ్వాణీ సహా శాంతకుమార్, యశ్వంత్ సిన్హా తదితరులు హాజరయ్యారు. ఈసారి సమావేశంలో చర్చించిన అంశంపై ఎలాంటి ప్రకటన విడుదల చేయని సీనియర్ నేతలు కీర్తి ఆజాద్ సస్పెన్షన్ వ్యవహారంపై చర్చించినట్టు మాత్రం చెప్పారు. ఇదే సమయంలో వేర్వేరు అంశాలపై తాము వ్యక్తం చేసిన అభిప్రాయాల విషయంలో పార్టీ నాయకత్వం, కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదనే అంశంపై కూడా భేటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. అయితే అన్ని అంశాలపై తమ అభ్యంతరాలను సరైన వేదికపైనే ప్రస్తావించాలనే నిర్ణయానికి సీనియర్ నేతలు వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు తనకు పంపిన తాఖీదులకు సమాధానమిస్తానని చెప్పిన కీర్తి ఆజాద్ పార్టీ ఇచ్చిన నోటీసులో స్పష్టత లేదన్నారు. ఏ కారణంతో తనపై చర్యలు తీసుకున్నారో చెబితే సంతోషిస్తానని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో తన సస్పెన్షన్ వ్యవహారంపై అగ్రనేత అడ్వాణీ, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిలతో కూడిన పార్టీ మార్గదర్శక మండలి జోక్యం చేసుకోవాలని ఆజాద్ కోరారు. डीडीसीए के भ्रष्टाचार को लेकर मैं पिछले 9 सालों से मामला उठाता रहा हूं और इसको कभी मैंने पार्टी का माध्यम नहीं बनाया, क्योंकि ये पार्टी का माध्यम नहीं था, इसलिए इसको मैं पार्टी के बाहर लड़ रहा था। तो मैं जानना चाहता हूं कि क्या डीडीसीए के विरुद्ध, वहां के भ्रष्टाचार के विरुद्ध मैंने आवाज उठाई, मैंने कहां पर एंटी पार्टी एक्टिविटी की, क्या स्पेसिफिकली मुझसे गलती हुई। आज मैं भाई नरेंद्र मोदी जी से कहूंगा कि इसमें अवश्य घुसे, आए, बीच में देखें और बताएं कि मेरी गलती क्या है। మరోవైపు కీర్తి ఆజాద్ ఆరోపణలు అస్త్రంగా మలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆజాద్ అన్ని ఆధారాలు చూపుతుంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి జైట్లీ మాత్రం తాను తప్పు చేయలేదని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు చూపడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యాఖ్యానించింది. ఢిల్లీ క్రికెట్ సంఘం అవినీతి వ్యవహారంపై ప్రశ్నిస్తున్న ఎంపీ కీర్తి ఆజాద్ను భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఆ పార్టీ అసలు స్వరూపాన్ని బయటపెట్టిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. అవినీతికి పాల్పడను, అవినీతి చేసే అవకాశం ఇవ్వబోనని సార్వత్రిక ఎన్నికల సమయంలో నినాదమిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని రాహుల్ విమర్శించారు. ఢిల్లీ క్రికెట్ సంఘంలో అవినీతిని ప్రశ్నించిన కీర్తి ఆజాద్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఏ అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగమని రాహుల్ ప్రశ్నించారు. जब मोदी जी इलेक्शन कैंपेन में दौरा कर रहे थे तो उन्होंने कहा था ना खाऊंगा ना खाने दूंगा। आप सबको याद होगा, अलग अलग स्कैम आए, क्रिकेट का स्कैम आया है, मोदी जी बिल्कुल चुप हैं। उनके एमपी ने कहा कि भ्रष्टाचार हुआ है, इंक्वायरी होनी चाहिए, मगर जो व्यक्ति पहले कहते थे ना खाऊंगा ना खाने दूंगा, वो आज बिल्कुल चुप है। प्रधानमंत्री और लोगों का भरोसा टूट रहा है, उन्हें एक्शन लेना चाहिए, उन्हें इंक्वायरी करानी चाहिए। నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంపై సింగపూర్ కంపెనీ తయారు చేసిన బృహత్ ప్రణాళికపై సిఆర్డీఏ అధికారులు త్వరలోనే నోటిఫికేషన్ వెలువరించనున్నారు. ఈ మేరకు సింగపూర్ కంపెనీ అందజేసిన ప్రణాళికపై ముఖ్యమంత్రి చంద్రబాబు బృహత్ ప్రణాళిక ఆధారంగా రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ రాత్రికి నోటిఫికేషన్ విడుదల కానుండగా 30 రోజుల వరకు ప్రణాళికలో మార్పులు చేర్పులపై సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని చంద్రబాబు సమీక్ష తర్వాత ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. ఈ ప్రణాళిక ఖరారైన తర్వాత రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయిస్తామని మంత్రి తెలిపారు. ప్రజలు ఇచ్చే సూచనలు, అభ్యంతరాల్లో పరిగణనలోకి తీసుకోదగినవి ఉంటే ఆ మేరకు మార్పులు చేసి తుది బృహత్ ప్రణాళిక ప్రకటిస్తామని నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో రహదారుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించి తగిన చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. కొత్త జాతీయ రహదారుల పనులు ప్రణాళికపై హైదరాబాద్లోని తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు జనవరి 31 లోపు ఆంధ్రప్రదేశ్లోని అన్ని రహదారులలో గుంతలు, రహదారి పక్కనుండే కట్టలు, గట్ల పని పూర్తి చేయాలని నిర్దేశించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన ప్యాకేజీ మేరకు ప్రాజెక్టుల వారీ కేంద్రానికి అందజేసే నివేదికలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దుర్గగుడి పైవంతెన నిర్మాణాన్ని వచ్చే ఏడాది పుష్కరాల్లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గ్రామీణ రహదారుల నిర్మాణం, నిర్వహణ కోసం నాబార్డు నిధులు ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. రహదారుల పనులు, ప్రణాళికలను సిద్ధం చేసే ముందు మొత్తం రోడ్ల నెట్వర్క్ను డిజిటలైజ్ చేయాలని ఆదేశించారు. వచ్చే 3 ఏళ్లలో ప్రాధాన్య క్రమంలో రహదారుల పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అయుత చండీ మహాయాగం నిర్వహిస్తున్న ఎర్రవల్లి 2వ రోజు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ఋత్విజుల ఆధ్వర్యంలో 2వ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు యాగం నిర్వహించారు. శృంగేరి పీఠం నుంచి వచ్చిన పండితులు, కేంద్ర మంత్రులు, న్యాయమూర్తులు సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు యాగంలో పాల్గొన్నారు. ఈ యాగంలో భాగంగా ఇవాళ నిర్వహించిన కుంకుమార్చనకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
విశ్వశాంతి లోక కళ్యాణార్థం ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన ఐతచండీ మహాయాగం రెండో రోజు శాస్త్రోక్తంగా సాగింది. యాగ నిర్వహణ, వేదమంత్రాల జపాలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మెదక్ జిల్లా ఎర్రవెల్లి బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. ఈ ఉదయం సతీ సమేతంగా గులాబీ వర్ణ దుస్తుల్లో యాగశాలకు చేరుకున్న కేసీఆర్ చండీమాత విగ్రహం ముందు గురు ప్రార్థనతో రెండో రోజు కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రధాన ఋత్విక్కులు గోపీకృష్ణ శర్మ, ఫణి శశాంక శర్మ, హరినాథ శర్మ సహా శృంగేరి పీఠం నుంచి విచ్చేసిన నరహరి సుబ్రహ్మణ్య భట్ ఆధ్వర్యంలో ఈ పూజలు మొదలయ్యాయి. ఆ తర్వాత 30 లక్షల నవారణ పూజ, చతుషష్ఠి యోగిని బలి, మహాగణపతి పూజ, గోపూజ, ఏకదశన్యాస పూర్వక ద్విసహస్ర సప్తశతి పారాయణం చేశారు. మహాధన్వంతరి యాగం, రాజశ్యామల చతుర్వేద మహారుద్ర పునరుశ్చరణలు నిర్వహించారు. మహాసౌరం, ఉక్తదేవతా జపములు, కుమారి, సుహాసిని దంపతి పూజలు చేశారు. రెండో రోజు యాగానికి విచ్చేసిన శృంగేరి భావిపీఠాధిపతి విధుశేఖర మహాస్వామి వారి తండ్రి కుప్ప శివసుబ్రహ్మణ్యం, తాత కుప్ప రామగోపాల వాజ్పేయి యాజీల ఆశీస్సులు తీసుకున్న కేసీఆర్ యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేశారు. చండీయాగంలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయులకు కేసీఆర్ దంపతులు పండితులతో కలిసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సర్వోన్నత న్యాయస్థాన న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తి నూతి రామ్మోహన్ రావు, డీజీపీ అనురాగ్ శర్మలకు ఋత్విజులు, ఇతర పండితులు స్వాగతం పలికారు. ఋత్విజుల ఆధ్వర్యంలో జరిగిన యాగంలో వెంకయ్య సహా ప్రముఖులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ క్రతువులో రెండో రోజు నిర్వహించిన లలితా సహస్రనామార్చన, కుంకుమ పూజకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. తొలి రోజు 2000 మంది పాల్గొంటే రెండో రోజు దాదాపు 5000 మంది హాజరై అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన కుంకుమ పూజలో పాల్గొన్నారు. కుంకుమ పూజలో పాల్గొన్న మహిళలకు శ్రీచక్రం, అమ్మవారి రూపులున్న డాలరు, చీరలు అందిస్తున్నారు. చండీయాగానికి రహదారి రవాణా సంస్థ నడుపుతున్న ప్రత్యేక బస్సులు సహా ఆటోలు, ప్రైవేటు వాహనాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల నుంచి రెండో రోజు 50,000 మందికి పైగానే భక్తులు యాగశాలను దర్శించుకున్నట్లు అధికారులు చెప్పారు. అందరికీ ఆధ్యాత్మిక విశేషాలు ఉన్న పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. భోజన వసతి కల్పిస్తూ ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన కార్యకలాపాలకు సంబంధించిన దృశ్యాలు అధికారికంగా విడుదల చేయకుండానే సామాజిక మాధ్యమాల్లో రావడంపై విచారణకు ఆదేశిస్తున్నట్టు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. ఉపసభాపతి నేతృత్వంలో శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 3 పార్టీలకు చెందిన సభ్యులతో విచారణ కమిటీ వేస్తున్నట్టు కోడెల వెల్లడించారు. వైకాపా సభ్యురాలు రోజాను ఏడాది సస్పెండ్ చేసేందుకు దారితీసిన పరిస్థితులపై కూడా కమిటీ నివేదిక ఇస్తుందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సిఫార్సులు చేస్తుందని వివరించారు. స్పీకర్ హోదాలో తాను చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని చెప్పిన కోడెల తనపై అవిశ్వాసం పెట్టే హక్కు ప్రతిపక్షానికి ఎప్పుడూ ఉంటుందన్నారు. 21, 22 తేదీల్లో వాళ్ళు బాయ్కాట్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక లెటర్ నాకు ఇచ్చారు. 18వ తారీఖున జరిగిన ప్రొసీడింగ్స్ అన్ని మాకు ఇవ్వండి అని. అదే లెటరు ట్రెజరీ బెంచెస్ నుంచి కూడా వచ్చింది. బీజేపీ వాళ్ళు కూడా ఇచ్చారు లెటర్. నా ఆదేశాలు ఇచ్చేంత వరకు ప్రొసీడింగ్ సంబంధించినటువంటి స్క్రిప్ట్ గానీ సీడీ గానీ ఎవరికి ఇవ్వద్దని చెప్పాను. కానీ సోషల్ మీడియాలో వచ్చినాయి. ఇది చాలా దురదృష్టం. ఎలా వెళ్ళిందో ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. డిప్యూటీ స్పీకర్ చైర్మన్ గా 3 పార్టీల నుంచి 3 సభ్యులు వాళ్ళ రకం వాళ్ళనే డిప్యూట్ చేయమన్నాడు. ఎవరినైనా ఈ విషయాలన్నింటిలోకి వెళ్తారు. వాళ్ళు వాస్తవాలు తెలుసుకుంటారు. తెలుసుకున్నటువంటి రిపోర్ట్ వాళ్ళు ప్రివిలేజ్ కమిటీకి పంపిస్తారు. ప్రివిలేజ్ కమిటీ సబ్మిట్ ది ఫైనల్ రిపోర్ట్ టు ది హౌస్ ఇన్ ది నెక్స్ట్ సెషన్. దాని మీద డిస్కస్ చేసి హౌస్ విల్ టేక్ ఎ డెసిషన్. నేనైతే నా బాధ్యతల నుంచి వెనుకబోయే ప్రశ్న లేదు. ఒక పార్టీకో ఒక వర్గానికి కొమ్ముగాయాల్సిన అవసరం లేదు. ఆ సీడీలు అడిగిన తర్వాత సీడీలు ఇచ్చాను. తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నారు, వైఎస్ఆర్ తీసుకున్నారు, బీజేపీ తీసుకున్నారు, వెళ్ళారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు టోటల్ ప్రొసీడింగ్స్ ఇవ్వమన్నారు. మొత్తం ఇవ్వమన్నారు. మొత్తం ఇచ్చాం. ఒక కామెంట్ నిన్న కాలువ శ్రీనివాస్ గారు చీఫ్ విప్ గా ఉండి స్పీకర్ గారు నన్ను బహిర్గతం చేయమని పర్మిషన్ ఇచ్చారు అని. ఇది మరి ఏ ఉద్దేశంతో అన్నారో కానీ ఇచ్చిన సీడీలు బహిర్గతం చేయొద్దని చెప్పలేదు, చేయమని చెప్పలేదు. బికాస్ దట్ ఈస్ ది రైట్ ఆఫ్ ది మెంబర్.
రేషన్ పంపిణీలో అక్రమాలు అరికట్టేందుకు ఈ పోస్ట్ మిషన్ల విధానం అమలు చేస్తున్న కొందరు డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో జరిగిన జాతీయ వినియోగదారుల దినోత్సవంలో పాల్గొన్న ఆమె వినియోగదారులను మోసపుచ్చే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు కూడా వస్తువులను కొనేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఎవరైనా ఆ విధంగా పొరపాటు చేస్తే వెంటనే కూడా ఆ డీలర్ షాప్ నుంచి కూడా సస్పెండ్ చేసే హక్కు అక్కడ జాయింట్ కలెక్టర్స్ కి ఎంఆర్ఓలందరికీ ఉండాలని ప్రత్యేకంగా ఇప్పుడు అధికారులు కూడా తెలియజేస్తున్నాం. ఓ ఉన్మాది ఘాతుకం తూర్పు గోదావరి జిల్లాలోని లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రమైన కోరుకొండలో ముగ్గురి ప్రాణాలు తీసింది. గతంలో ఓ హత్య కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన ఓ ఉన్మాది జరిపిన దాడిలో సొంత వదిన సహా ముగ్గురు చనిపోతే మరో 4 తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన తర్వాత అతన్ని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ఈ మధ్యాహ్నం ఓ ఉన్మాది చేసిన ఘాతుకం 3 కుటుంబాల్లో విషాదం నింపింది. ఓ హత్య కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి ఇటీవలే బయటకు వచ్చిన రామచంద్రరావుపేటకు చెందిన ఏడిద ఆనంద్ కుమార్ ఉన్మాదంలో సొంత వదినపై ఇనుప రాడ్తో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోగా తర్వాత వీధిలోకి వచ్చిన అతడు కనపడ్డ వారందరిపై దాడికి తెగపడ్డాడు. ఈ క్రమంలో స్థానిక దుకాణదారుడు నాగభూషణం తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం పక్క వీధిలోకి వెళ్లిన ఆనంద్ ఎంపీటీసీ కుమారిపై దాడి చేశాడు. క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగానే నాగభూషణం ప్రాణాలు కోల్పోగా ఎంపీటీసీ కుమారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో 4పై కూడా ఆనంద్ దాడి చేయగా స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పదేళ్ల జైలు శిక్ష తర్వాత 7 నెలల క్రితమే ఇంటికొచ్చిన ఆనంద్ మానసిక స్థితి జైల్లో ఉన్నప్పటి నుంచే బాగాలేదని, తల్లి మృతికి వదనే కారణమంటూ నిత్యం వేధించేవాడని తెలుస్తుండగా ఇవాళ అన్న సమక్షంలోనే ఆమెను హతమార్చాడని స్థానికులు చెప్పారు. బట్టలు ఉద్దుకుంటున్న మహిళని దారుణంగా రాడ్తో కొట్టి చంపేశాడు. గతంలో అతను మర్డర్ చేసిన వ్యక్తి అతను. మొత్తం వాళ్ళ 3 అన్నదమ్ములు, వాళ్ళ నాన్న, మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ కూడా అంతే. ఇదే పరిస్థితి వాళ్ళది. ఇప్పుడు ఎవరైతే ఉన్మాదాన్ని చిత్రీకరిస్తున్నారో అతను ఉన్మాదే కాదు, అతను తండ్రి, అతని అన్నయ్య, చిన్న తమ్ముడు మొత్తం ఫ్యామిలీ పరంగా మోనోఫిల్ గా ఉన్నారు తప్ప ఒక మనిషి కూడా బయటకు వచ్చి సాయం చేసే పరిస్థితి లేదు. ఆ పిల్లలకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆనంద్ మరోసారి బయటకు వస్తే ఎలాంటి ఘాతుకాలకు తెగబడతాడోనని భయపడుతున్న స్థానికులు అతడికి కఠిన శిక్ష విధించి బాధితులకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. కాల్ మనీ వ్యవహారంలో గత వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాడులు ముమ్మరం చేసిన పోలీసులు 2 వడ్డీ వ్యాపారులను అరెస్ట్ చేశారు. విజయవాడలోని గాంధీనగర్కు చెందిన రాంపిల్ల పాపారావుని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 452 ప్రామిసరీ నోట్లు, 330 ఖాళీ చెక్కులు, 154 పాస్ పుస్తకాలు, 158 ఏటీఎం కార్డులు, 19 స్టాంపు పేపర్లు సహా నగదు స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో అధిక వడ్డీల పేరుతో దోపిడీకి పాల్పడుతున్న గుడివాడ రామకృష్ణను తిరుపతిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు విశాఖలోని ఆయన ఇంట్లో భారీగా ప్రామిసరీ నోట్లు సహా 4 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తిరుపతిలో కాల్ మనీ బాధితుల ఫిర్యాదుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. తిరుపతికి చెందిన దామోదర్ రెడ్డి అనే వ్యక్తి కోట్లాది రూపాయలు వడ్డీ కింద వసూలు చేశాడని ఆవేదన వ్యక్తం చేసిన 15 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో 10వ నిందితుడు మొగలి ఈ సాయంత్రం పోలీసుల ముందు లొంగిపోయాడు. చిత్తూరు మొదటి పట్టణ పోలీస్ స్టేషన్కు వచ్చిన మొగలి లొంగిపోయినట్టు తెలుసుకున్న మేయర్ అనుచరులు అక్కడికి చేరుకుని అతడిపై దాడికి దిగారు. ఈ దాడిలో మొగలికి స్వల్ప గాయాలయ్యాయి. మేయర్ అనుచరులను అడ్డుకున్న పోలీసులు వారిని బయటకు పంపేశారు. మేయర్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన చింటూకు మొగలు ప్రధాన అనుచరుడని పోలీసులు తెలిపారు.
అంతర్జాల సాయంతో టీవీ ప్రసారాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న యప్ టీవీ ప్రేక్షకులకు మరింత చేరువయ్యే లక్ష్యంతో నూతన సేవలు ప్రారంభించింది. ఇంటర్నెట్ టీవీ ప్రసారాల్లో అతి పెద్దదైన ఈ సంస్థ యప్ టీవీ బజార్ పేరుతో వివిధ రంగాలకు చెందిన వీడియోలను అందుబాటులోకి తెచ్చింది. విద్యా బోధన, లఘు చిత్రాలు, సినిమా ట్రైలర్ల వీడియోల కోసం ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభించింది. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్, యప్ టీవీ వ్యవస్థాపక సీఈఓ ఉదయ్ రెడ్డి ముంబైలో ఈ వెబ్సైట్ ప్రారంభించారు. రష్యాకు చెందిన క్షిపణి తయారీ సంస్థ అల్మాజ్ అంటేతో రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం భారత్కు అవసరమైన అన్ని రకాల క్షిపణులు తయారు చేయడం సహా రాడార్ వ్యవస్థను మరింత అభివృద్ధి పరిచేందుకు రెండు సంస్థలు ఉమ్మడిగా పనిచేయనున్నాయి. భారత్లో తయారీ కింద 1M మిసైల్ ప్రక్రియను, స్వయం నియంత్రిత వ్యవస్థలను రెండు సంస్థలు కలిసి దేశీయంగా ఉత్పత్తి చేస్తాయి. భారత్లో రక్షణ రంగానికి సంబంధించిన పరికరాల ఆధునికీకరణ, మరమ్మతుల కోసం ఒక సంయుక్త వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించాయి. రష్యా, భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో తమ ఒప్పందం ఒక మైలురాయిగా నిలిచిపోతుందని రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ అధినేత అనిల్ అంబానీ ప్రకటించారు. గత 6 నెలల్లో బ్యాంకుల రుణ వితరణ పరిమాణం తగ్గిందన్న ఆర్బీఐ నివేదికను దృష్టిలో పెట్టుకుని బ్యాంకింగ్ రంగంలో వాటాల విక్రయాలకు మదుపర్లు మొగ్గు చూపిన వేళ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 260 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 12 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 25,894 వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లో లభించిన కొనుగోళ్ల మద్దతుతో 3 వారాల అత్యధిక స్థాయికి చేరి 25,922 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత ఆర్బీఐ నివేదికను దృష్టిలో పెట్టుకుని బ్యాంకింగ్, అనుబంధ రంగాలకు చెందిన వాటాలు అమ్మేందుకు మదుపర్లు మొగ్గుచూపగా అమ్మకాల ఒత్తిడికి గురైన సూచీ 25,763 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 25,839 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 5 పాయింట్లు క్షీణించి 7,861 వద్ద ముగిసింది. మూడో పెళ్లి చేసుకున్నట్టు వస్తున్న కథనాలను మాజీ క్రికెటర్ అజరుద్దీన్ కొట్టిపారేశారు. ఇలాంటి అవాస్తవమైన కథనాలు రాసే ముందు తమను సంప్రదించాలనే కనీస ధర్మాన్ని ప్రసార మాధ్యమాలు పాటించకపోవటం మంచిది కాదని అజరుద్దీన్ చెప్పారు. నిజాం కళాశాల మైదానంలో జరిగిన ఈద్ మిలాదున్ నబీ కార్యక్రమానికి హాజరైన ఆయన ఇతరుల వ్యక్తిగత అంశాలపై రాసేప్పుడు స్పష్టత తీసుకుంటే మంచిదన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. అన్ని క్రైస్తవ ప్రార్థనా మందిరాలు, చర్చిలను ప్రత్యేకంగా అలంకరించారు. ప్రపంచానికి ప్రేమ, శాంతి మార్గాన్ని అందించిన యేసుక్రీస్తు పుట్టుకను స్మరించుకుంటూ జరుపుకునే ఈ పర్వదినం కోసం దేశంలోని క్రైస్తవ సోదరులు సిద్ధమయ్యారు. ముంబై సెయింట్ మైకేల్ చర్చిను విద్యుత్ దీపాలతో అలంకరించి అతిపెద్ద క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేశారు. బెంగళూరులోని ప్రసిద్ధ సెయింట్ మేరీస్ బెసలకా చర్చిలో విదేశాల నుంచి వచ్చిన బంధువులతో కలిసి ఆనందంగా క్రిస్మస్ జరుపుకుంటున్నారు. ముంపు నుంచి తేరుకున్న చెన్నైలో సందడి తక్కువే ఉన్నప్పటికీ ఓ వ్యాపార సంస్థ నిర్వహించిన క్రిస్మస్ సంబరాల్లో సినీ నటి సుహాసిని పాల్గొన్నారు. గువాహటీలోని సెయింట్ జోసెఫ్ చర్చిలో క్రిస్మస్ ఈవ్ నుంచి కొత్త సంవత్సరం వరకు సంబరాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో జీసస్ జన్మ ఇతివృత్తాన్ని తెలిపే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. క్రిస్మస్ సందర్భంగా ప్రధాన నగరాల్లోని క్రిస్మస్ బహుమతులు అమ్మే ప్రత్యేక దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.